ఫస్ట్ లోపలికి రావడమే ఒక మంచి ఫీలింగ్. అది తర్వాత రిసీవింగ్ ఎండ్ వచ్చి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి గుడికి వెళ్ళాము, గుడిలో జలాభిషేకం చేసాము అయ్యగారికి. అది కూడా చాలా మంచి ఫీలింగ్. తర్వాత హోమం చేసి ఆ విభూది అవి పెట్టుకొని వచ్చి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాము. భోజనాలు అవన్నీ కూడా చాలా బాగా చేశారు. తర్వాత సర్వీస్ కూడా చాలా బాగుంది. అందరూ లైన్గా వచ్చి తీసుకోవడము, భోజనాలు చేయడము అవన్నీ కూడా మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. స్టాఫ్ అందరూ కూడా చాలా అంటే చాలా పేషెన్స్గా, చాలా స్మైల్గా, వాళ్ళు స్టాఫ్ కావచ్చు, ఎయిదర్ వాలంటీర్స్ కావచ్చు, వాళ్ళ అంటే నాకు ఇక్కడ నచ్చిన పాయింట్ అయితే మాత్రం ఇక్కడ పని చేసే వాళ్ళందరిది మాత్రం చాలా ఓపిక అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, వాళ్ళకి అంటే మేము భోజనాలు వడ్డిస్తూ ఉంటే వాళ్ళు మానసిక రోగులుగా ఇక్కడికి ఎలా వచ్చారో తెలియదు, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారో తెలియదు. బట్ వాళ్ళు వింటున్నారు, ఒక పద్ధతిగా వచ్చి తీసుకోవడం కానీ, ఆ భోజనాలు మేము వడ్డించిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్లో చూస్తే అన్ని సదుపాయాలతో వాళ్ళకి చేయడం అయినా సరే అవి చాలా బాగా నచ్చాయి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.